హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏమనుకుంటారు, గోబీ పకోడీ అండి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే గోబీ పకోడీ. అది తక్కువ సమయంలో చేసుకోవడానికి ఈజీగా ఉండే ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. కాలీఫ్లవర్ 1/2 kg వెయిట్ తీసుకున్నాను. కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి, చూసుకొని చించుకోవాలి, శుభ్రంగా చేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవరు స్టవ్ వెలిగించుకొని హాట్ వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. హాట్ వాటర్ బాయిల్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ పువ్వుని వేసుకోవాలి. వేసుకొని 2 minutes బాయిల్ చేసుకొని 2 minutes బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జాలి గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలి. కార్న్ఫ్లోరు 1 కప్పు వేసుకోవాలి. బియ్యం పిండి అదే కప్పు మెజర్మెంట్తో బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలి. మైదా పిండి 1 కప్పు వేసుకోవాలి. శనగపిండి కూడా 1 కప్పు వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది లేదంటే. ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పరు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్టు రుచికి సరిపోయినంత వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ మొత్తం పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండల లెక్కనే ఉంటుంది, అవి లేకుండా మొత్తం లిక్విడ్ లాగా బాగా లూజ్కి కాదు, అలాగని బాగా థిక్కి కాదు, ఈ విధంగా కలుపుకోవాలి. పిండి చేతిలో నుంచి ఇలా జారుతున్నట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిలోకి 2 minutes బాయిల్ చేసుకున్న గోబీ పువ్వుల్ని వేసుకోవాలి. పిండిలో వేసుకొని కలిపి ఉంచుకోవాలి. పిండి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపించుకున్న గోబీ మిశ్రమాన్ని చిన్న చిన్నగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేతే కరకర అంటాయి గోబీ పకోడీ. వేగేటప్పుడు 2 sides రొటేట్ చేయాలి, అలా అయితే బాగా వేగుతాయి. మన ఇంట్లో జరిగిన చిన్న చిన్న ఫంక్షన్లకి మనమే చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధమైన ప్రాసెస్తో చేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఈ విధమైన బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి. కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం కాజు, కరివేపాకు వేయించుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే గోబీ పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది. చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.